మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ విజయానికి చెక్కు పెట్టినటువంటి మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అదే షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఎలా చూడాలంటారు? కేవలం మైనారిటీ ముస్లిం నాయకుడు అనేటువంటి ఒక కార్డు మాత్రమే మీరు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణమైంది అనుకోవచ్చా? మాజీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. మీ తమ్ముడు కూడా రీసెంట్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవాజ్ బాషా గారు. సో నవాజ్ బాషా గారు, షాజహాన్ బాషా గారు ఇద్దరు కలిసిపోయారా? తెర వెనుక మీ తమ్ముడు మీకు సహకరిస్తున్నాడు. నవాజ్ బాషా గారు, షాజహాన్ బాషా గారు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. పవర్ అనేది మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంటి గడప దాటకూడదు. సో టికెట్ నీకు రాలేదు కాబట్టి వైసీపీలో, తెలుగుదేశం పార్టీలో నాకు టికెట్ వచ్చింది కాబట్టి తెర వెనుక నుంచి అక్కడి నుంచే కోవట్టుగా పనిచేయ అనేటువంటి డైరెక్షన్ ఏమన్నా ఇచ్చారా అన్న తమ్ముడికి? నేనేమంటానంటే మా ఇంట్లో రాజకీయం అనేది నా వల్ల వచ్చింది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదా? నాట్ ఈవెన్ 1 రూపీ. మీ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నేను వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడతాను. మీ ఇంట్లో వాళ్ళే కదా సార్, మీ ఇంట్లో ఎమ్మెల్యేగానే ఏం చేయలేకపోయాడంటే అదే ఇంటి నుంచి వస్తున్నటువంటి షాజహాన్ బాషా గారు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? రెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలి, వాళ్ళ హవా ఇక్కడ కొనసాగుతుంది, వాళ్ళని ఎదుర్కోవాలని అన్నదమ్ములు ఇద్దరు ఒకటేరా? మరి నిన్న మొన్నటి వరకు పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని రామదాస్ చౌదరి గారు చాలా గట్టిగా ట్రై చేశారు. మరి ఆయన ఎందుకు ఉండట్లేదు ప్రచారం? కేవలం ఏదో 1 రోజు 2 రోజులు ఉంటున్నారు తప్ప కేవలం కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడుస్తున్నారు కానీ షాజహాన్ బాషా వెంట నడవట్లేదు. పూర్తి స్థాయిగా క్షుణ్ణంగా పరిశీలించలేదు. షాజహాన్ బాషా ఒక్కసారికి ఇప్పుడు పార్టీ కండువా కప్పుకొని టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా బరిలోకి దిగినంత మాత్రాన ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమెందుకు సహకరిస్తాం, జనసేన పార్టీ కూడా మేమెందుకు ఆయన సపోర్ట్ చేస్తాం అంటే మీకు తెలుసు లేదు, జిల్లాలో ఎక్కడైనా కొత్త క్యాండిడేట్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఇష్యూ ఉందేమో, నా దాంట్లో ఇష్యూ లేదు. బట్ ఒకటి జరుగుతుంది, దొమ్మలపాటి రమేష్ గారు మీతోనే ఉన్నారా? చూసారు ప్రెస్ మీట్. ఏదో ముక్తాయింపుగా, ఏదో మొహమాటంగా అధిష్టానం చెప్పింది కాబట్టి మామ అన్నట్టు. ఇప్పుడు ఇన్ని రోజులు రానప్పుడు నిన్న ఎందుకు వచ్చారు? అధిష్టానం చెప్పింది కాబట్టి మాట్లాడారు. సో అధిష్టానం చెప్పినా ఎవరు చెప్పినా ఆయన నాయకత్వం. మాట్లాడడం వేరు, సపోర్ట్ చేయడం వేరు, ఓట్లు వేయించడం వేరు. మా నాయకుడు షాజహాన్ బాషాకే ఓటేయండి, మా ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషాని గెలిపించుకుంటాం అని చెప్పడం వేరు, జనంలోకి వెళ్ళడం వేరు. ఇప్పటి వరకు మదనపల్లి హిస్టరీలో ప్రధాన పార్టీల నుంచి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బహుశా ఎక్కడ తలపడలేదు అనుకుంటా. ప్రీవియస్ గా చూస్తే ఫస్ట్ టైం ఇద్దరు ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు అభ్యర్థులు తలపడుతున్నారు. ఎవరు వైపు ఉంటారు ముస్లింస్, మైనార్టీస్? సర్వే ప్రకారం అంటే ముస్లింస్ కి అసలు రిజర్వేషన్లు అనేవి రద్దు చేస్తామని ప్రకటిస్తున్నటువంటి బీజేపీ నాయకులతో అంట కాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎలా ఓటేస్తారు? 4% రిజర్వేషన్ ఇప్పించింది రాజశేఖర రెడ్డి కాదు. టమోటా రైతులు దళారులతో నలిగిపోతున్నారు. ఒక్కొక్కసారి రేటు పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి అసలు రేటే ఉండట్లేదు. రోడ్ల మీద, పొలాల్లోనే టమోటాలు పరిచేసే పరిస్థితి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ ని మీరు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు తీసుకొస్తారు? ఒకటి ఏమంటే ఈ కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్స్ మాటలు. ఎందుకో షాజహాన్ బాషా కూడా కొంచెం భయపడుతున్నారు, పెద్దిరెడ్డి గురించి, మద్యం కుంభకోణం గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తున్నారు అనేది. అంటే పెద్దిరెడ్డితో పెట్టుకుంటే ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి భయం లోపల ఏమైనా ఉందా? ఎమ్మెల్యేగా గెలిస్తే మా సుమన్ టీవీ సమక్షంలో మీరు నమ్మేటువంటి దేవుడు సాక్షిగా, మీ వెనకున్నటువంటి అధినేత, మీ పార్టీ నాయకుల సాక్షిగా నేను ప్రతి ఒక్క పనిని కూడా చేస్తాను. చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, నేను ఓటు కూడా అడగనని ప్రమాణం చేయగలరా? షాజహాన్ బాషా అంటే ఇట్స్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ కమిట్మెంట్. మదనపల్లిలో ఉన్న ముస్లిం మైనారిటీస్ నేను చేసినంత భారతదేశంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు. భారతదేశంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు. దట్ ఈస్ షాజహాన్ బాషా.